గోదావరిలో వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నది పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 3,10,000 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోని 175 గేట్లు ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన కాపర్ డ్యాం దగ్గర మరింతగా వరద ఉధృతి పెరుగుతోంది. గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 48 గేట్ల నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. ఎర్రకాల్వ, కొవ్వాడ కాల్వలకు గండ్లు పడడం, గేట్లు ఎత్తివేయడంతో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. వరి పొలాలు గోదావరి నదిని తలపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో అనేక చోట్ల వరి పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.